సజీవుడై పరిశుద్ధాత్ముడై విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను హల్లెలూయా సాతాను ఓడెను హల్లెలూయా క్రీస్తు లేచెను హల్లెలూయా మరణాన్ని గెలిచెను హల్లెలూయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా శ్రమలనొందెను సిలువ మరణమొందెను లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను శ్రమలనొందెను సిలువ మరణమొందెను లేఖనములు చెప్పినట్లు తిరిగి లేచెను విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై విజయుడై జయశీలుడై సజీవుడై పరిశుద్ధాత్ముడై క్రీస్తు లేచెను హల్లెలూయా సాతాను ఓడెను హల్లెలూయా అందరూ కలిసి పాడదామండి క్రీస్తు లేచెను హల్లెలూయా మరణాన్ని గెలిచెను హల్లెలూయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా జీవ మార్గము మనకు అనుగ్రహించెను మన పాపములన్నీయు తుడిచివేసెను జీవ మార్గము మనకు అనుగ్రహించెను మన పాపములన్నీయు తుడిచివేసెను ప్రేమయై మనకు జీవమై వెలుగునై మంచి కాపరి అయి ప్రేమయై మనకు జీవమై వెలుగునై మంచి కాపరి అయి క్రీస్తు లేచెను హల్లెలూయా సాతాను ఓడెను హల్లెలూయా క్రీస్తు లేచెను హల్లెలూయా మరణాన్ని గెలిచెను హల్లెలూయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా లేచినాడయా మరణపు ముళ్ళు విరచి లేచినాడయా పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా పరమ తండ్రి తనయుడు పరిశుద్ధాత్ముడు మహిమా స్వరూపుడై లేచినాడయా
బట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం, జయ
ప్రభునామంన వందనాలు. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. చిన్న ప్రశ్న వేస్తాను. సిలువ వేయబడిన క్రీస్తుని బట్టి మీరు సంతోషించుచున్నారా? పునరుద్ధానుడై లేచిన క్రీస్తుని బట్టి సంతోషించుచున్నారా? మన విశ్వాసమునకు ఆధారం ఏమిటి? తిరిగి లేచిన క్రీస్తుని బట్టి మన సంతోషం. మరి దానికి లేఖన ఆధారం లేకుండా మనం దేనిని నమ్మకూడదు కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనకది చాలా స్పష్టంగా కనబడుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొత్తము కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి, మన విశ్వాసమునకు ఫౌండేషన్ గూర్చి పౌలు భక్తుడు ఏకంగా ఒక అధ్యాయాన్ని ఆయన కేటాయించేసి చాలా స్పష్టంగా ఆయన మరణించడము తథ్యము, మరణించారు, ఆయన తిరిగి లేవకపోతే మన విశ్వాసము వ్యర్థమే, మేము ప్రకటించుచున్న ఈ సువార్తయు వ్యర్థమే, ఆయన లేచాడు కాబట్టి మేము ఈ సువార్తను ప్రయాసతో మేము జరిగిస్తున్నాము, ఆయన పునరుద్ధానుడై లేచాడంటూ ఈ 15వ అధ్యాయం అంతా కూడా, మొదటి కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి, ఆయన మరణము పునరుద్ధానమును గూర్చిన వాక్యములన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. 12వ వచనం నుంచి కొన్ని వచనాలు నేనే చదువుతాను, చూడండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడిని ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమే అబద్ధ సాక్షులముగా ఆగపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏంటంట, ఈ జీవితకాలంలో మాత్రమే ఈ బ్రతికే ఈ 60, 50, 70 ఏళ్ళు బ్రతికి ఆ 60, 50, 70 ఏళ్ళ కోసమే క్రీస్తుని నమ్ముకుంటే ఆ విశ్వాసం కూడా వ్యర్థమే అంటున్నాడు. అలాంటి ఇద్దరు సహోదరుల్ని చూద్దాం. వాళ్ళు ఎవరో కాదు, తిప్పండి ఇప్పుడు. ఏంటి, ఆ జీవిత కాలంలోనే ఆయన చూశారు కాబట్టి ఆయన నమ్మి తర్వాత ఆయన గురించి అసలు ఆలోచించుకోవట్లే, ఆయనతో తిరిగారు, ఆయన అద్భుతాలు విన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతమంది శిష్యులండి? ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు, ఇంకా కొంతమంది ఫాలోవర్స్ ఉండేవారు. ఎంతమంది ఫాలోవర్స్? 70 మంది ఫాలోవర్స్. అంటే ఆయన శిష్యులే, కానీ ఆయన క్లోజ్ గ్రూప్ శిష్యుల్లో కాక ఆయన దూరంగా ఆయనను వెంబడిస్తూ, ఆయన వాక్యములను వింటూ, ఆయన చేస్తున్న అద్భుతములను చూస్తూ, ఆయన జీవితాన్ని చూస్తూ, ఆయన భక్తి జీవితాన్ని చూస్తూ క్రమముగా క్రీస్తును అనుసరించి నడిచిన వారిలో ఒక ఇద్దరు సహోదరులు ఇక్కడ మనకి కనబడతారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి మనకి కనబడుతుంది. చూడండి, వారిద్దరు గురించి. వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు, కానీ వారు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. చక్కగా క్రీస్తుని అంతగా అనుసరించి, అంతగా వెంబడించి, అంతగా ఆయన అద్భుతములను చూసి, ఆయనతో కలిసి భోజనము చేసి, ఆయనతో సంభాషించి, ఆయన చెప్పిన పరలోక మర్మములను అన్నిటినీ విని ఆ జీవితకాలం మట్టికే నిరీక్షించుంటారు. అందుకే క్రీస్తు వారిని మళ్ళీ తడివి వారితో మాట్లాడడం మనం గమనిస్తాం. ఇది ఎప్పుడు? ఆయన ఆ ఆదివారము ఉదయము ఆయన మరణించి తిరిగి లేచి మొదటిగా స్త్రీలకు కనబడి తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తాడనమాట. ఆ ఊరి పేరేంటి? ఎమ్మాయి గ్రామంలో వాళ్ళు నడుచుచూ ఉన్నారనమాట. చూద్దాం 13వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 33వ వచనం వరకు, 35 వరకు చదువుకుంటే చాలు, 33 వరకు చదువుకుంటే సరిపోతుంది. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు, వారిలో అంటే ఆ ఫాలోవర్స్లో ఇద్దరు, యేసు శిష్యులలో ఇద్దరు, అంటే దూరముగా ఫాలో చేస్తున్న వారిలో ఇద్దరు, యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారి సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను.
ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమి అని అడుగగా వారు దుఃఖముఖులై వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురో మీకు తెలియదా? ఇశ్రాయేలీయులను విమోచింపబోవు వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన గూర్చి వచనముల భావములు వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళుచున్నట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండమని ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా వారికి ఆయన అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయమును మనలో మండుచుండనేలా అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనిచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ తెలియబడనో అదియు తెలియజేసిరి. చూసారా, ఒక మంచి సంఘటన ఇక్కడ జరుగుతుంది కదా. ఈ జీవితకాలము మట్టికే వారు కూడా నిరీక్షించారు. ఆయన లేఖనములన్నీ విన్నారు, ఆయన సూచక్రియలన్నీ చూశారు, ఆయన చెప్పిన ఉపమానములన్నీ విన్నారు, ఆయన 3 రోజుల్లో మరణించి తిరిగి లేస్తానన్న మాట విన్నారు, ఆయన శ్రమపడి మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై వెళ్ళిపోతానని ఆయన చెప్పిన ప్రతి మాట విని అనుసరించి ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చి క్రీస్తు చనిపోయాడు, ఇంకేముంది, ఇంకెక్కడితో అయిపోయింది అని ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారంట. ఇంత లోపల ఈయన చనిపోయాడు, ఈయనేమో మనల్ని రక్షించేస్తాడు. యూదులు అదే కదా అనుకున్నారు. ఈయన ఉన్న ఈ ప్రస్తుత ఈ జీవితకాలము మట్టుకే ఈయన మాకు రాజు అయి ఉంటాడు కాబట్టి ఈయన మాకు రాజు, హోసన్నా హోసన్నా అని పాటలు పాడారు. ఆయనకు మరణశిక్ష వేయాల్సిన సమయం వచ్చేసరికి అందరూ అన్నారు, సిలువ వేసేయండి, ఇతను మమ్మల్ని విడిపించలేడు, ఇతను మాకు సరిపోయిన వాడు కాదు, సిలువ వేసేయండి అన్నారు కదా. సేమ్ అదే తోవలో ఉన్నారు ఈ శిష్యులు కూడా కదా. వాళ్ళు దారిలో జరుగుతున్న విషయాలన్నీ ఏంటి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు, కొంతమంది స్త్రీలు వెళ్ళారు. ఆ స్త్రీలు ఎవరనేది మార్కు సువార్త 16వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాశారు. చూడండి, స్త్రీలను గురించి చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం మనం. ఆ స్త్రీలు ఎవరంటే, విశ్రాంతి దినము 16వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం వద్ద నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండ్రి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచి ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండి ఉండుట చూచి మిగుల కలవరపడిరి. ఎవరెవరున్నారంట? మగ్దలేనే మరియయు,
ఇంకెవరున్నారు? యాకోబు తల్లి అయిన మరియయు, ఇంకెవరు? సెలోమియు ఉన్నారంట. సెలోమి కదా. మొత్తానికి 3 స్త్రీలు కనపడ్డారు. ఇంకా కొంతమంది స్త్రీలు కూడా ఫాలో అయినట్టు ఇంకా సువార్తల్లో కూడా రాయబడింది కదా. అయితే మగ్దలేనే మరియకి మొదటగా క్రీస్తు కనబడ్డాడు కదా. మగ్దలేనే మరియ లోపలికి వెళ్ళి ఆ సమాధిలో చూసి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ గురించి ఆలోచిద్దాం. వీళ్ళు ఈ దారిలో ఏం చేశారు? ఆ స్త్రీలు బయటకు వచ్చి చెప్పారు, సమాధిలోకి వెళ్ళాం మేము సుగంధ ద్రవ్యాలని రాయటానికి, పూయటానికి. అయితే అక్కడ క్రీస్తు లేడు, ఆ రాయి దొర్లింపబడి ఉంది, ఖాళీ సమాధి కనబడింది. అయ్యో, మన క్రీస్తుని ఎవరైనా తీసుకెళ్ళిపోయారంటారా, లేకపోతే ఈ బాడీ ఎవరైనా తీసుకెళ్ళిపోయారంటారా, లేకపోతే ఇంకేదన్నా అయిపోయిందని మాట్లాడుకుంటున్నారు. కానీ క్రీస్తు చెప్పిన విషయాలు ఏవి వాళ్ళకి గుర్తులేవు కదండి. గుర్తులేవు. ఎందుకు? వాళ్ళు ప్రస్తుత కాలము మట్టుకే, ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షించుంటారు. అంతగా చెప్పిన ఆ పరలోక మర్మములన్నీ చెప్పిన ఆ సజీవుడైన క్రీస్తు వారితో ఆ 33.5 సంవత్సరాల్లో, కనీసం ఆ 3.5 సంవత్సరాలు వారితో చేసిన ఆ పరిచర్య, ఆ నడక, ఆ సహవాసము, ఆ భోజనము అన్నీ మర్చిపోయారు. ఆయన చెప్పిన వాక్యాలు, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చూపించిన మాదిరి, ఆయన చెప్పిన ఉపమానములన్నీ మర్చిపోయి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇశ్రాయేలీలని కాపాడుతాడనుకున్న ఈ క్రీస్తు చనిపోయాడు, ఈయనే రక్షకుడు అనుకున్నాము, ఈయనే మమ్మల్ని ఇశ్రాయేలీని విమోచించేవాడు ఈయనే అనుకున్నాము, కానీ ఇలాంటి ఒక పరిస్థితి వచ్చేసింది అని వాళ్ళు ఇద్దరు, ఆ రాయేమో దొర్లింపబడింది, ఆ రాయేమో వెళ్ళిపోయిందని ఒకరితో ఒకరు నడుచుకుంటూ చెప్పుకొనిచున్న టైంలో యేసుక్రీస్తు ప్రభువారు రానే వచ్చారు కదండి. రానే వచ్చారు. అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏం సంగతులు మాట్లాడుకుంటున్నారు మీరని క్రీస్తు వారిని అడుగుతున్నాడు కదా. ఏమబ్బాయి, మీరిద్దరూ ఎంతగా నాతో సహవాసం చేశారని కూడా ఆయన అడగల. డైరెక్ట్గా ఆయన తను కనపరుచుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడు? నేనే క్రీస్తులు లేపబడిన క్రీస్తుని కూడా ఆయన చెప్పలా కదా. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ఏం మాట్లాడుకుంటున్నారని వాళ్ళతో పాటు వాళ్ళ లెవెల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాడు అనమాట. నడుస్తుంటే వాళ్ళు చాలా దుఃఖంలో ఏం చేస్తున్నారు? క్లెయోప అనేవాడు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? ఎదుగో ఆ దినములలో జరిగిన సంగతులు, మీరు యెరూషలేములోనే కదా ఉన్నారు, ఇంత రక్షకుడై ఉండి ఇంత విలువైన వాక్యాలు చెప్పి ఇంత విలువగా మమ్మల్ని రక్షిస్తాడనుకున్న ఈ క్రీస్తుకి మరణశిక్ష వేసి అంత దుర్మార్గులైపోయారు యెరూషలేములో ఉన్నవారు అందరూ. ఈ విషయం నీకు మాత్రమే తెలియలేదా అని ఆ క్రీస్తుని అడుగుతున్నారు. ఆయనే అని కూడా వాళ్ళు గుర్తుపట్టలే కదా. ఆయనే అనుకొని అడుగుతున్నారనమాట. నీకు మాత్రమే తెలియలేదా అంటున్నారు. చూడండి, ఆ దినములలో అక్కడ నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగారు. అవి ఏవని క్రీస్తు వారి దగ్గర నుంచి అసలు తెలుసుకుందాము, వాళ్ళ విశ్వాసం ఏంటో, వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారని వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. ఏమని? ఏంటి బాబు, చెప్పు బాబు, ఏం జరిగింది అని అడిగితే అప్పుడు వారు చెప్తున్నారు. చూడండి, ఆయన నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే అంటున్నాడు. ఎవరు? నజరేతు అనే ఊరువాడగు యేసు గూర్చిన సంగతులే. ఆయన గురించి మంచి క్వాలిటీస్ అక్కడ చెప్పాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ మంచి క్వాలిటీస్. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడని వాళ్ళు నమ్మారు కదా. క్రియలోను వాక్యములోను అంటే నీతిమంతుడై ఉన్నాడు, అతనిలో ఏ దోషము లేదు, చాలా శక్తిమంతుడు అని చెప్పారు. ఇంకేం చెప్పారో చూడండి. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేసిరో నీకు తెలియదే అని చెప్తూ చూడండి, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను అంటున్నాడు కదా. ఇశ్రాయేలీలను విడిపింపబోతాడు, విమోచింపబోయేవాడు ఇతనే అని మేము నమ్మాము. అయితే ఆయనేమో మరణించి 3 దినములు అయిపోయింది. మా స్త్రీలలో కొంతమంది వెళ్ళి చూస్తే ఆయన సమాధి ఏమో ఖాళీగా ఉందని వారిలో వారే చెప్పుకొనిచున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట. అప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలే. తర్వాత చెప్పాడనమాట. చూడండి 25వ వచనంలో ఏం చెప్తున్నాడు? అవివేకులారా, ప్రవక్తలు చెప్పారు కదా ఆయన చనిపోయి తిరిగి మరలా లేచి ఆయన ఏం చేస్తాడంట? మహిమలో ప్రవేశించుట ఖచ్చితంగా జరుగుతుందని ఆయనే చెప్పి వెళ్ళాడు కదా. ప్రవక్తలు కూడా ఆయన గురించి అనేక సార్లు చెప్పారు కదా. ఈ విషయాలన్నీ మీరు మర్చిపోయారా? ఎలాగూ మర్చిపోయారని చెప్తున్నారు.
ఇంకా మోషే చెప్పిన మాటలన్నిటిని కూడా గుర్తు చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి మరలా కొంత బోధ చేశారు. నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, సజీవుడనైన దేవుడని నేనే రక్షకుడను, ఇశ్రాయేలుని విమోచింపబోవాడని నేనే అని లేఖనములలో నుండి పునరుద్ధానమును గూర్చి అనేక విషయాలను కూలంకషంగా వారితో చెప్పాడు. చెప్పిన తర్వాత సాయంత్రం అయిపోయే సమయం వచ్చేసింది. అప్పుడు వాళ్ళు అన్న రెండు మాతో భోజనం చేద్దరు, కానీ సాయంత్రం అయిపోయింది, మా ఊరు కూడా దగ్గరకు వచ్చేసిందంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎప్పుడు ఉన్న అవకాశమే అలవాటే కదా. ఏం చేస్తున్నాడు వారు ఆ రొట్టెని విరిచి వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడుకి వెలిగింది వాళ్ళకి బుర్ర. అయ్య బాబోయ్, ఎలాగూ మేము ఇన్ని మిస్ అయిపోయాము, ఎలాగూ మాకు తెలియలేదు, ఈయనే కదా నిజమైన క్రీస్తు అనే లోపల ఆయన ఏం చేశాడు, వారికి కనబడి అదృశ్యుడై వెళ్ళిపోయాడు. ఎందుకు? వారిలో ఆ విశ్వాసమును నిలబెట్టడం కొరకు, ఆ విశ్వాసమును అభివృద్ధి చేయటం కొరకు. వెంటనే వారికి బుర్ర వెలిగింది కదా. ఆ గడియలోనే వారు లేచి వెంటనే మళ్ళీ ఏం చేశారు? 32వ వచనం చూద్దాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండనేలా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట. ఆయన ఇంత వివరంగా మనకు అన్ని విషయాలు తెలియచేశారు, ఆయనే కదా నిజమైన క్రీస్తు, ఆయన చెప్తున్న వాక్యాలన్నిటినీ విన్నాము, అయినా మనకి ఇంత బోధపడలేదు, మనం ఇంకా ఆయన చనిపోయాడు అని మనలో మనము ఈ రీతిగా దుఃఖపడ్డానికి అసలు మనం ఏమాత్రం అర్హులము అని చెప్పుకొని వెంటనే లేచి తిరిగి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళి ఆ 11 మంది శిష్యులతోనూ చెప్పడానికి వెళ్ళారు. ఆ లోపల అక్కడ సీమోనికి క్రీస్తు ఆల్రెడీ కనబడ్డారు. వారందరూ కలిసి ఇంకా అనేక చోట్లకు వెళ్ళి వాళ్ళు పరిచర్య చేయటం మనము చూస్తాం. అది 16వ అధ్యాయంలో మనకు మార్కు సువార్త 16వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే ఈ ఎమ్మాయి వారి గురించి ఇంకా మనం నేర్చుకుందాం. మన విశ్వాసమునకు యేసుక్రీస్తు ప్రభు వారు కనబడ్డారు, ఆ స్త్రీలకు కనబడ్డారు, తర్వాత ఆ ఎమ్మాయి ఊరు వారికి కనబడ్డారు, తర్వాత చూడండి ఆ ఇద్దరు పల్లెటూరు వారికి కూడా అదే 16వ అధ్యాయంలో కనబడుతుంది. పిమ్మట 11 మంది భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన వారికిని ప్రత్యక్షమై 14వ వచనం నుంచి చదువుతున్నాను, 16వ అధ్యాయం మార్కు సువార్త. వారికిని ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మినందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. ఏంటంటే దేని గురించి? నేను చనిపోయి తిరిగి లేస్తాను రా బాబు అని ఆయన అనేక సార్లు వాళ్ళకి తెలియచేశాడు. యెరూషలేములో కూడా చెప్పాడు కదా, ఈ మందిరాన్ని నేను కూల్చేసి మరలా 3 దినముల్లో నేను దీన్ని కడతానంటే వాళ్ళు అనుకున్నారు ఈ మందిరం గోడలు అనుకుంటున్నారు కదా. ఆయన ఆత్మ గురించి ఆయన చెప్తున్నాడు, నేను సజీవుడైన దేవుడు, నేను దేవుని కుమారుడనై ఉన్నాను, నేను మరణించినా కూడా 3వ దినాన్ని లేచి మీకు అందరికీ పునరుద్ధాన శక్తిని నేను ఇస్తాను అని ఆయన చెప్తుంటే వీళ్ళు ఇంకా ఈ లోకంలోనే ఉన్నారు. ఈ ప్రస్తుత కాలం గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇంకా రాబోయే విషయాల గురించి ఆలోచించే జ్ఞానము వారికి లేకపోయింది కదా. అందుకనే వారే క్రీస్తు ఏం చేస్తున్నారంటే ఈ విషయాలన్నీ జరుగుతాయని నేను ఇంత కూలంకషంగా, ఎంత వివరంగా, ఎంత జ్ఞానంగా నేను ఇంత వివరంగా మీకు చెప్పినా కూడా ఎందుకని మీరు నమ్మలేదు? ఎందుకని మీ నిరీక్షణ మీకు ఆధారం కాలేదు? మీ విశ్వాసం ఏమైపోయిందని వారిని గద్దించాడు. చూడండి, క్రీస్తు గద్దించినట్టు మనకు కనబడుతుంది. తర్వాత కొన్ని నియమములను ఆయన చెప్పేసి వెళ్ళిపోవడం మనం చూస్తాం. చూడండి, 15వ అధ్యాయము చాలా గ్రేట్ కమిషన్ అంటారు. ఈ 16వ అధ్యాయం 15వ వచనాన్ని గ్రేట్ కమిషన్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్. సేవకులకో, లేకపోతే ఆయన పరిచర్యలో ఉన్నవారికో, లేకపోతే పాటలు పాడేవారికో, లేకపోతే మ్యూజిక్ చెప్పేవారికో కాదు, చిన్న బిడ్డ దగ్గర నుంచి మరణానికి రెడీగా ఉన్నవారి అందరికీ ఆయన ఇచ్చిన గ్రేటెస్ట్ కమిషన్ అంటారు. దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. గ్రేట్ కమిషన్ అంటే ఆయన మనకిచ్చిన ఒక విలువైన పని గురించి ఆయన అక్కడ చెప్తున్నాడు. చూడండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంతకాలము మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని 10వ వచనం, పూర్ణమైన ఈ పరిశుద్ధ గ్రంథము వచ్చినప్పుడు
చాలండి. పూర్ణము కానిది నిరర్ధకము అగును అదంట. ఏంటి? ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. పూర్ణమైన ఈ పరిశుద్ధ లేఖనములు వచ్చిన తర్వాత పూర్ణము కానిది మాట చేత చేసేవన్నీ కూడా ఏమైపోతాయి? నిలిచిపోతాయి, నిరర్ధకమైపోతాయి అని దేవుని వాక్యం అక్కడ చాలా స్పష్టంగా తెలియచేయడం మనం చూస్తాం. ఓకే, అందులో నుంచి ఇందులోకి వచ్చేద్దాం. అందుకనే ఈ సూచక్రియలతో మనకు పని లేదు. ఆయన మన హృదయంలో చేసే సూచక్రియలు మనము తెలుసుకోవాలి. కానీ ఈ మన కళ్ళ ఎదుట జరిగే ఆ పాముని రాయిని పాముగా చేయటమో, లేక కర్రను పాముగా చేయటమో, లేకపోతే విషపూరితమైనవి తాగినప్పుడో, లేకపోతే భాషలు మాట్లాడటం, ఇవన్నీ నిరర్ధకమైపోయాయి. అవి సంపూర్ణమైనవి కాదు, అవి అసంపూర్ణమైనవి గనక అవి నిలిచిపోయాయి. ఎన్నటన్నటికీ నిలిచిపోయే దేవుని మాట మనతో పాటు సంపూర్ణముగా ఉండిపోబోతున్నది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఇంకొక మాట మనము విన్నాం కదా, ఎమ్మాయి వారు గురించిన మాటలు విన్నాం. వారి హృదయంలో ఎందుకు వారు విశ్వసించలేకపోయారంటారు? ఎందుకు? మాట అయినను వీరి మాట అయినను నమ్మకపోయిరి అని ఉంది మార్కు సువార్తలో కదా. మాట కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆయన అంతగా విశ్వసించి, ఆయన మాటలను నమ్మి, ఆయన సూచక్రియలను చూసి ఇన్ని చేసినా ఆయనను నమ్మట్లేదు కదా. ఈ జీవితకాలము మట్టుకే మనము నిరీక్షించబడిన వారమై ఉంటే సంవత్సరం ఈ ఈస్టర్ వస్తుంది, సంవత్సరం క్రీస్తు చనిపోతాడు, సంవత్సరం క్రీస్తుని లేపేస్తాము. కానీ మన విశ్వాసంలో సంపూర్ణమైన భక్తి ఉండదు, సంపూర్ణ సిద్ధి లేకపోతే మనము దౌర్భాగ్యులమై ఉందుము అని కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు స్పష్టంగా కనబడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు 1 కొరింథీయులు 15:19 నేనే చదువుతాను. చూడండి, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించేవారమై ఉండిన ఎడల మనుషులందరికంటే మనం ఏమైపోతామంట? ఆయనను కేవలం ఈ జీవితకాలం మట్టుకే, ఈ శరీరాశల కొరకే, లేకపోతే ఇప్పుడున్న నీడ్స్ కొరకే, లేకపోతే నీకు వెంటనే జీనీలాగా ఆయన ఇప్పుడిప్పుడే అన్నీ, నాకు ఇల్లు అంటే ఇల్లు అయిపోవాలి, పెళ్ళంటే పెళ్ళి అయిపోవాలి, ఉద్యోగం అంటే ఉద్యోగం వచ్చేయాలి, లేకపోతే ఇంకేదో వచ్చేయాలి అనుకునే ఈ జీవితకాలం మట్టుకే నీవు క్రీస్తును సిలువ వేయబడి నీ కొరకు నా కొరకు ఆయన విలువైన రక్తాన్ని చిందించి, ఆయన రక్త మాంసములు నీ కొరకు నా కొరకు చీల్చబడి నీ కొరకు నా కొరకు, నీ ఆత్మ కొరకు నా ఆత్మ కొరకు ఆయన చేసిన ఆ విలువైన కార్యమును కేవలం నీ శరీర కార్యముల కొరకే నీవు నిరీక్షించిన ఎడల ఎలాగూ తప్పించుకొందువు రాబోయే ఆ ఉగ్రత నుండి. నా ప్రియ సంగమా, దౌర్భాగ్యులమై ఉంటామని ఈ మనుషులందరికంటే, వినలేని సువార్త వినని మనుషుల కంటే కూడా మనం ఇంకా దౌర్భాగ్యులమైపోయి ఉంటామంట. ఆ దౌర్భాగ్య స్థితి మనకి వద్దు. ఇంత విలువైన వాక్యాలను వింటున్నాము, ఇంత సజీవుడైన ఈ దేవుడిని మనము చూస్తున్నాము. ఈ దేవుణ్ణి మనము పూర్ణాత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ మనము ఎన్నటన్నటికీ ఆరాధించువారమై ఉండి, ఆయన సజీవుడైన దేవుడని మనము నమ్మి విశ్వసించి, ఆయనను కేవలం ప్రస్తుత కాలము మట్టుకు మనము విశ్వసించకూడదు. కానీ మన జీవితం ఉన్నంత వరకు ఈ ఈస్టర్లు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఆయన రక్షణ కార్యం ఒక్కసారి చేశాడు, దాని మీద మనము నిలబడిపోవాలి. దాని కొరకు ఆయన ఇచ్చిన గ్రేట్ కమిషన్ నీకు నాకు, ఆయన మరణించి తిరిగి లేచి సర్వ సృష్టికి వెళ్ళి సత్య సువార్తను అందించండి అని చెప్పాడు. మరి అది చేస్తున్నామా లేదా అన్నది మనమే ప్రశ్న వేసుకోవలసిన సమయం. ప్రశ్నించుకుందాం. నీ మందిరములో నేను ఆనందింతును, ఆత్మయందు నిరంతరం కలిసి పాడదామండి. అందరికి వచ్చిన పాటే మందిరములో చప్పట్లు కొట్టు పాట పాడుతున్నాం. ఆత్మయందు నిరంతరము ఆరాధన 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 నీ మందిరములో నేను
వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు వారి గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఈ యొక్క మాటను ఆయన రాయించారు. 15వ అధ్యాయము 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మరి ఈస్టరు అనగానే మనం జ్ఞాపకం చేసుకునే అతి ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే, యేసు ప్రభు వారు శుక్రవారము ఆయనను సిలువ వేయబడిన జరిగింది. ఆయన సిలువ వేయబడి 3వ రోజున అనగా ఆదివారంన ఈరోజు ఆయన తిరిగి లేచారు. చాలామందికి ఏం డౌటు ఉంటుంది అంటే, మరి 3వ రోజు అన్నారు కదండి, శుక్రవారము మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నానికి ఓ రోజు, శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారానికి ఓ రోజు కదండి, మరి 3 రోజులు ఎలాగని చెప్పి కొంతమందికి డౌట్ ఉంటుంది. గమనించండి, యూదులు లెక్క ఎలా వేసుకుంటారు అంటే, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 ఒకరోజు, శుక్రవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మొదటి రోజు అవుతుంది. అలానే శనివారం 2వ రోజు అవుతుంది. అలానే ఆదివారము 3వ రోజు అవుతుంది. అలాగా మనకమలే 24 గంటలు ఆ క్యాలెండర్ కాదు వారిది. మనది గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు, తెలుగు క్యాలెండర్ ఉంది, మలయాళ క్యాలెండర్ ఉంది, జూయిష్ క్యాలెండర్ ఉంది. ఇది జూయిష్ క్యాలెండర్ ప్రకారము ఆయన 3వ రోజు తిరిగి లేచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు కూడా 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పినప్పుడు ఇశ్రాయేలుడు అందరూ కూడా అలానే 3 రోజులు ఉన్నట్టుగా మనము గమనించవచ్చు. యేసు ప్రభు వారు తిరిగి లేచాడు అనే వార్త యేసు ప్రభు శిష్యులు ఖాళీ సమాధిని చూచి వారు ప్రభు తిరిగి లేచాడని వారు నమ్మలేదు. కానీ ఖాళీ సమాధి చూసినప్పుడు కూడా తోమా ఏమన్నాడు అంటే, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అని చెప్పి తోమా అన్నాడు. అయితే యేసు ప్రభు మరలా తిరిగి లేచి వారందరికీ 40 రోజులు ఆయన తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఉండడం జరిగింది. 40 రోజులు ఉండి 11 సార్లు ఆయన కనిపించి 40వ రోజున ఆయన పరలోకానికి ఆరోహణై ఆయన వెళ్ళిపోయారు. 40వ రోజున 10 రోజులు యెరూషలేములోనే వారు ఎదురు చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చింది 50వ రోజున. ఆనాడు మరి సంఘము స్థాపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. గమనించండి, యేసు ప్రభు వారు తిరిగి లేచారు అనే మాట ప్రపంచంలో దేవుళ్ళు దేవతలు అని పిలువబడుతున్న ఎవ్వరూ కూడా మరణాన్ని జయించింది ఎవరు కూడా లేరు. మరణాన్ని జయించింది కేవలము జీవాధిపతి అయిన యేసు ప్రభు వారు మాత్రమే. అందుకని యేసు ప్రభు వారి సమాధి ఈ రోజుకి అలానే ఖాళీగా ఉంది. యేసు ప్రభు వారి యొక్క సమాధి మిగతా ప్రపంచంలో అందరి సమాధులు నిండుగానే ఉన్నాయి. ప్రభు వారి యొక్క ఖాళీ సమాధి దేన్ని సూచిస్తుంది అంటే, యేసు ప్రభు వారు మీ అందరి పాపం నిమిత్తమై ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవటము ఏమి సూచిస్తుంది అంటే, తండ్రి యేసు ప్రభు వారు చెల్లించిన వెలను ఆయన అంగీకరించాడు అనేది కూడా తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఆయన తిరిగి లేవకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన వెల చెల్లించినట్టే. మరి చాలామంది మరి అమాయకులు, లేకపోతే వారిని మూర్ఖులని పిలుస్తామా, యేసు ప్రభు వారు 3 మేకులు పీక్కోలేకపోయాడా, ఇలా చనిపోయాడేటి, రక్తం కారుకున్న వ్యక్తి మీ రక్షకుడు ఏంటని. ఒకవేళ మనుషులు ఈ స్క్రిప్ట్ గనక రాసుంటే గనక ఖచ్చితంగా వారు ప్రభు శిలువ మీద నుంచి దిగి వచ్చి వారందరినీ సంహరించినట్టుగా ఉండేది.
కానీ ఈ స్క్రిప్ట్ రాసింది దేవుడు గనుక ఆయన చనిపోయి మరి 3వ రోజున తిరిగి లేచాడు. అందుకని క్రైస్తవ విశ్వాసము చనిపోయిన యేసు ప్రభుని మాత్రమే కాదు మనం విశ్వసించేది. క్రైస్తవ విశ్వాసము చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు. గమనించండి, వాస్తవానికి ఒకవేళ యేసు ప్రభు వారు తిరిగి లేవకపోయిండుంటే కనుక ఆల్రెడీ 50వ రోజునే పేతురు ప్రభు తిరిగి లేచాడని చెప్పి ప్రకటించడము మొదలుపెట్టాడు. 50వ రోజున మొట్టమొదటి ప్రసంగం పేతురు గారే ఇచ్చారు. పేతురు తర్వాత నుండి ఆనాడు యేసుప్రభు శిష్యులందరూ కూడా ప్రభు తిరిగి లేచాడని ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రభు గురించి ఆయన తిరిగి లేచాడని. ఎన్ని రోజులు గ్యాప్ ఉంది ఆయన చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిన దానికి, లేకపోతే ఈస్టర్కైనా సరే, ఈస్టర్కిని పెంతెకొస్తు దినానికి ఎన్ని రోజులు గ్యాపు? 50 రోజులు వ్యవధి ఉంది. మరి వాస్తవానికి ప్రభు తిరిగి లేచాడనే మాట వారు ప్రకటించుండగా, ఒకవేళ ప్రభు కనుక తిరిగి లేవకపోయి ఉంటే వారందరూ కూడా ఖచ్చితంగా శిష్యులు కాలర పట్టుకుని ప్రభు తిరిగి లేచాడని చెప్పి సమాధి దగ్గరికి వచ్చి వారు ఖచ్చితంగా చూపించేవారు. తిరిగి లేచాడు అంటారేంటి? అదిగో ఆయన సమాధి అక్కడే ఉంది కదా, ఆయన సమాధిని అక్కడే పెట్టుకుని మీరు తిరిగి లేచాడు అంటారేంటి అని వారు చూపించేవారు. కానీ పేతురు యోహానులు యేసుప్రభు వారు తిరిగి లేచాడని చెప్పి ప్రకటిస్తుంటే యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వారు ఏం చేశారు అంటే పేతురు యోహానుని కొట్టి, మీరు ప్రభు గురించి ఇంకొకసారి కనుక లేచాడని ప్రకటిస్తే మేము మిమ్మల్ని శిక్షిస్తాము, మిమ్మల్ని అప్పటికే కొట్టి పంపించారు వీళ్ళిద్దరిని కూడాను. వారు చాలా సులభంగా 50 రోజులే కదా అయ్యింది. ఆలోచించండి, మన బంధువుల్లో కానీ చుట్టాల్లో కానీ ఎవరైనా సరే తిరిగి లేచాడు అని చెప్పగానే ఫస్ట్ మనం ఎక్కడ ఎత్తుక్కుంటాం? ఎక్కడికి వెళ్ళిపోతామండి? సమాధిలోకి వెళ్ళిపోతాం. ఎందుకు అంటే చూడండి, మన పాస్టర్ ప్రవీణ్ పాఠక్ గారు చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా రాలేదు, లేకపోతే సరిగ్గా రాలేదని చెప్పి ఏమని అంటున్నారంటే రీపోస్ట్ మార్టం చేస్తామన్నారు. ఏ పోస్ట్ మార్టం? సో యేసుప్రభు వారి విషయంలో గమనించండి, ఒకవేళ ఆయన తిరిగి లేచాడని వీళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. ఎవరు? శిష్యులు ప్రకటిస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏమంటారంటే ఆయన తిరిగి లేవడం ఏంటి, అది ఆయన సమాధి అక్కడే ఉంది కదా, రండి సమాధి అని వారు చూపించేవారు. వాస్తవానికి ఏమైందంటే ఆ రోజు శనివారం ఒక సంఘటన జరిగిందండి. నేనేం జరిగిందంటే 2 విషయాలు మనం గమనిస్తాం. మొదటి విషయం, శుక్రవారమే ఎవరైతే యేసుప్రభు 3.5 సంవత్సరాల పరిచర్యలో బహిరంగంగా యేసుప్రభుతో తిరిగారో వారేమో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. యేసుప్రభు శిష్యులు ఎవరైతే అండర్ గ్రౌండ్లో ఉన్నారో, నికోదేమసు, అరిమత్తెయ, యోసేపు సైలెంట్గా యేసుప్రభుని ఫాలో అవుతూ ఉన్నారు వీళ్ళిద్దరు కూడాను. నికోదేమసు మరి ముఖ్యంగా ఎవరైతే అండర్ గ్రౌండ్లో ఉన్నారో వారు బయటికి వచ్చారు. ఏమని బయటికి వచ్చారు? యేసుప్రభుకి శరీరాన్ని మాకు అప్పగించండి అని చెప్పి సైలెంట్గా ఉన్నవారు, అండర్ గ్రౌండ్లో ఉన్నవారేమో బయటకు వస్తే అప్పుడు దాకా ప్రభుతో ఉన్నవారేమో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ఈ రెండింటిని మనం గమనించవచ్చు. శనివారం ఏం జరిగింది అంటే శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ప్రధాన యాజకులు అందరూ కలిసి ఏం చేశారు అంటే వాళ్ళు వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయారు. డైరెక్ట్గా పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి, పిలాతు ఇతను బ్రతికుండగా 3వ రోజు తిరిగి లేస్తాడని చెప్పి మాకు అందరికీ చెప్పాడు. 3వ రోజున తిరిగి లేస్తాడని మా అందరికీ చెప్పాడు. అందుకని మీరు దయించి అక్కడ కొంతమంది సైనికుల్ని పెట్టండి. అప్పుడు పిలాతు మాట వినగానే ఎందుకు వచ్చిన గొడవని చెప్పి ఒక పెద్ద రాయిని పెట్టి దానికి రాయి చుట్టూ సైనికులు పెట్టి రాయి మీద ముద్ర వేశారు. ఏ ముద్ర? డో నాట్ టచ్. ఏ ముద్ర వేశారండి? డో నాట్ టచ్ అంటే దీన్ని ఎవరు కూడా
అంటుకోకూడదు, పట్టుకోకూడదు, దీని దగ్గరికి ఎవరు కూడా రాకూడదు. ఈ సైనికులు అందరూ కూడా చుట్టేశారు. ఆ సైనికులు అందరూ చుట్టేసరికి వాళ్ళు చేసే పని ఏంటంటే యేసుప్రభు యొక్క శరీరము బయటికి రాకుండా ఏం చేయాలి? కాపాడాలి. ఏమండి, నేను అనుకుంటూ ఉంటాను ఇంకా శిష్యులుగా ఆ ఊహ రాలా ప్రభు తిరిగి లేస్తాడని. కానీ వీళ్ళకి ఆలోచన ఉంది, కాన్సన్ట్రేషన్ అంతా ఆయన మీదే ఉంది. అయితే యేసుప్రభు శిష్యులు ఏం చేశారంటే క్రీస్తు తిరిగి లేస్తాడని, ప్రభు తిరిగి లేస్తాడని శిష్యుల్లో ఒక్కరు కూడా నమ్మలా. పేతురైతే ఏమన్నాడంటే అసలు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి ఆయన తన వృత్తి అయినా మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. మార్క్ అయితే గత్సెమనే తోటలోనే పారిపోయాడు. ఆయన బట్టలు పట్టుకుంటే చించుకొని వెళ్ళిపోయాడు. పేతురు అయితే ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. ఆయన సిలువ వేసే టైంలో కింద ఎవరు కూడా లేరు. అలాంటిది వారు తిరిగి లేచిన యేసు ప్రభుని వారు చూచారు గనుక మరలా తిరిగి వచ్చి యేసు ప్రభు స్వార్థను వారు ప్రకటించారు. అదేంటంటే ప్రభు తిరిగి లేచాడు, అది మేము చూసాము అని ప్రకటించారు. చాలా ఈజీ కదండి. అలా ప్రకటిస్తుంటే చాలా ఈజీగా ఈ ప్రధాన యాజకులు ఈ శిష్యులందరినీ కూడా సమాధి దగ్గర తీసుకువెళ్ళి, ఏయ్ తిరిగి లేచాడా, పద చూపిస్తాను సమాధి అని చాలా సులభంగా యేసుప్రభు యొక్క సమాధి దగ్గరికి వారు తీసుకువెళ్ళిపోయి రుజువు చేసేసేవారు. ఏం రుజువు చేసేవారు? ఆయన శరీరం ఇంకా అక్కడే. కానీ వాళ్ళు తీసుకెళ్ళారు. అలాగా తీసుకెళ్ళలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇంకొకసారి ఈ మాట ఎవరికైనా చెప్పారంటే మిమ్మల్ని మేము ఇంకా శిక్షించి మరణానికి అప్పగిస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఎవరికి? పేతురుకిను, యోహానికి, కడమ శిష్యులందరికీ కూడా. ఆదివారం ఉదయం ఖచ్చితంగా జరిగిన సంఘటన ఏంటంటే యేసుప్రభు శిష్యులు ఏదో చూశారు. ప్రభు అందరికీ కనపరుచుకోవాలా, కొంతమందికే 11 సార్లు కొంతమందికి కనపరుచుకున్నాడు. కానీ వాస్తవం సత్యం ఏంటంటే వారు ఏదో చూశారు. యేసు ప్రభు వారు తిరిగి లేచుట వలన ఏం జరిగింది అన్న విషయాల్ని 7-8 విషయాలు నేను ప్రస్తావిస్తాను. చూడండి. మొదటిగా ప్రభువారు తిరిగి లేచుట వలన యేసు ప్రభు వారు మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని ఆయన జయించాడు. ఆయన మరణపు ముళ్ళు విరిచాడు, మరణాన్ని ఆయన జయించాడు. క్రైస్తవులకు మరణం మీద భయాన్ని తీసివేశాడు. విశ్వాసులు ఎవరో మరణానికి భయపడరు, లోకస్తులు మరణానికి భయపడతారు. క్రైస్తవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు కొద్ది రోజుల్లో చనిపోబోతున్నావు అని చెబితే విశ్వాసి భయపడే విశ్వాసి కాదు. ఎందుకు అంటే పౌలు గారు అన్నారు, మరణమా నీ ముళ్ళెక్కడ? మరణము నాకు మరిమేలు, మరణము నాకు మరిమేలు. ప్రకటన గ్రంథంలో అయితే అది గొప్ప ధన్యత. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మరణాన్ని చెడ్డగా చేయలా. మీలో ఎంతమంది మరణం అంటే భయపడరు? నిరీక్షణ బట్టి వస్తుంది, మొండి ధైర్యం కాదు. ఎక్కడికి వెళ్తానో తెలుసు కాబట్టి ధైర్యం. విశ్వాసులు మరణానికి వారు భయపడరు. అందుకని పౌలు గారు చెప్తూ ఉన్నారు, మరణమా నీ ముళ్ళు ఎక్కడని ఆయన ప్రశ్నించాడు. యేసు ప్రభువు తిరిగి లేవడం వల్ల ఆయనకు మరణం ముళ్ళు విరిచాడు, మరణపు ముళ్ళని విరిచేశాడు, మరణపు ముళ్ళని జయించాడు. అందుకని మనం ఏమైనా పాటలు పాడుకుంటామంటే జయ జయ యేసు, జయ జయ క్రీస్తు. ఎందుకంటే మరణం మీద ఆయన విజయాన్ని సాధించాడు. నిజంగానే పునరుద్ధాన వర్తమానము కేవలం మనం వింట మాత్రమే కాదు, అది మన హృదయాలకు చొచ్చుకుపోయి దాని యందు మనం విశ్వసించాలి. అంటే క్రైస్తవులకు నిజంగానే మరణం మీద భయాన్ని తీసేశాడు. మరణం మీద ఎవరికి భయం ఉంటుంది తెలుసా? అవిశ్వాసులకు భయం ఉంటుంది, లోకస్తులకు భయం ఉంటుంది మరణం మీద. అమ్మో చనిపోతామేమో, నేను చనిపోతే నా ఆస్తులు ఏమైపోతాయి, నేను చనిపోతే మా పిల్లలు ఏమైపోతారు, నేను చనిపోతే ఏమైపోతుందని. కానీ విశ్వాసి మరణం మీద ఎన్నడూ భయపడేవాడు కాడు. క్రీస్తు తిరిగి లేచుట వలన మనందరికీ ఒక నిరీక్షణ, ఒక బలము, ఒక ధైర్యము. అదేంటంటే ఇక మీదట మనకి మరణము. మీకు విషయం తెలుసా అండి, ఒకవేళ మనం బ్రతికుండగానే యేసు ప్రభు వారు కనుక ఇప్పుడు వస్తే మనం మరణించము. మనం మరణించక ముందే మనం వెళ్ళిపోతాము. అందుకని మరణాన్ని ఆయన తీసివేశాడు. ఆయన విశ్వాసులకు మరణం యొక్క ముళ్ళుని విరిచాడు.
లోకస్తులు చూడండి, మరణం వస్తే ఎలా ఏడుస్తారో తట్టుకోలేరు, రోజుల తరబడి ఏడ్చేస్తారు. కానీ విశ్వాసులు అయితే నో, నాకైతే మరణం మీద ఏ భయం లేదు. మరి మీ విషయము మీకే తెలియాలి, విశ్వాసులకి మరణం మీద భయం ఎన్నడను. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు తిరిగి లేచడం వలన రెండో విషయం మనకి ఏం తెలిసిందంటే పునరుద్ధానం ఉందని మనకు తెలిసింది. మన దేశంలో చాలామంది ఏమని నమ్ముతారంటే, చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తారంటే, మాకేం తెలుసు, మేము చూసి వచ్చామా, ఎవరు చూసి వచ్చారు, మీకెలా తెలుసు, మాకేం తెలుసు. రెండవదిగా ఏమంటారు అంటే, చనిపోయిన వారు మట్టిలో కలిసిపోతారు, లేకపోతే గాల్లో కలిసిపోతారు. ఇది మన దేశంలో ఉన్న నానుడి. ఏంటంటే రోడ్డు మీదకి వెళ్ళి అడగండి ఒకసారి, చనిపోయినాడు ఎక్కడికి వెళ్తారు అడగండి, మాకేం తెలుసండి. కానీ యేసు ప్రభు తిరిగి లేచడం వలన మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నో, ఇదిగో ఆయన మనకు స్థలాన్ని సిద్ధపరిచాడు, అక్కడికైనా వెళ్ళాలి, లేదా నిత్య నరకాగ్ని గుండానికైనా నువ్వు పోవాలి. రెండే దారులు, ఏ దారి కావాలో నేస్తమా, ఒకటి పరలోకం, ఇంకొకటి నరకాగ్ని గుండం అని చెప్పి భక్తులు పాట రాశారు. అయితే పునరుద్ధానం తర్వాత ప్రపంచానికి తెలిసిన వార్త ఏంటో తెలుసా? ఇదిగో చనిపోయిన తర్వాత నువ్వు గాల్లో కలిసిపోయేది కాదు, చనిపోయిన తర్వాత మట్టిలో కాదు నువ్వు కలిసిపోయేది. చనిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావా, లేకపోతే నరకానికి పోతావా. వెరీ క్లియర్. పునరుద్ధానం ఈ విషయాన్ని చాలా స్పష్టం చేసేసింది. ఏమండి, పునరుద్ధానము కేవలము హ్యాపీ ఈస్టర్ మాత్రమే కాదు, క్రీస్తు పునరుద్ధానం మాత్రమే కాదు మనం చెప్పుకునేది. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో నేను లేచి చనిపోయిన తర్వాత తిరిగి లేచి నేను ప్రభువుతో పాటు నేను ఉంటాను. ఇది నా నిరీక్షణ. ఇది నిరీక్షణ మాత్రమే కాదు, ఇది సత్యంతో కూడిన వాస్తవము. మూడవది మీకు జ్ఞాపకం చేస్తాను. ఏడో తెలిసిన మూడవది, సాతాను శిరస్సుని విరగ్గొట్టాడు. ఆదికాండము 3:15 మనం చదువుతాము, అది నిన్ను తల మీద కొట్టును, అది అనగా ఆయన. ఏమండి, రక్షణ పొందిన వారికి పొందని వారికి డిఫరెన్స్ ఏంటంటే, రక్షణ పొందని వారు పాపము చేయకూడదు అని అనుకున్నా వాళ్ళ వల్ల అవదు. చాలామంది 31 రాత్రులు గడిచిపోతాయి, తీర్మానాలు గడిచిపోతాయి. కానీ రక్షణ పొందిన సెయింట్స్ అని పిలుస్తాం, పరిశుద్ధులు, రక్షణ పొందిన వారి జీవితాల్లో, భక్తుల జీవితాల్లో మనం చూసేది ఏంటంటే, వారి పాపాన్ని జయించిన వారు. అందుకని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఒకప్పుడు నేను భయంకర దొంగతనాలు చేసేవాడిని, ఒకప్పుడు భయంకర పాపాలు చేసేవాడిని, ఒకప్పుడు భయంకరమైన జీవితాన్ని జీవించేవాడిని. కానీ ఇప్పుడు ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకుని ప్రకటిస్తున్నాను అని చెబుతారు. అందుకని క్రైస్తవము మతాన్ని మార్చదండి. క్రైస్తవం అంటే మతం మారడం కాదు. చాలామంది మేము ఒరిస్సా ఛత్తీస్గఢ్లో సేవ చేస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఓయ్ నువ్వు మార్తాకు వచ్చావా? నేను అన్నాను, నేనెవరిని మార్చుతాకి, నేనెవరిని మార్చడానికి? నువ్వు నన్ను మార్చి చూడు, నువ్వు మార్చగలవేమో. పోనీ నేను నిన్ను మార్చగలనేమో చూద్దాం. ఏ మనుషుని ఎవరు మార్చలేరు. ఒక ఆయన అన్నాడు, నువ్వు మార్చేస్తున్నావు అని అంటే వాళ్ళకి అవమానం చేస్తున్నావు. ఎందుకు అంటే అలా చిన్నపిల్లలా మారిపోతాకే. అరే ఇంట్లో చిన్నపిల్లలే మాట్లాడరు, వాళ్ళు సరిగ్గా అన్నం తినిపించగలరా? వాళ్ళకి అన్నం తినిపించాలంటే 100 కథలు చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు మారతారా? క్రైస్తవము మతాన్ని మార్చదు. దేవుడు ఒక్కడే మనుషుని మారుస్తాడు. మన సువార్తని ప్రకటించుండగా దేవుడే అతని హృదయాన్ని తెరుస్తాడు. మొన్న ఒకసారి రాజస్థాన్లో ఒక కేసు అయింది. వారు పత్రికలు పంచిపెడుతుంటే వాళ్ళు వచ్చి పట్టుకొని వాళ్ళు ఏం చేశారు అంటే, మీరు మారుస్తున్నారా అని చెప్పి ఆయన పట్టుకొని జైల్లో వేసేశారు. నీకు నిజంగా ధైర్యం ఉంటే ఆ ఇంటికి వెళ్ళి, ఎందుకు మారావు, ప్రభువుని ఎందుకు తెలుసుకున్నావు, ప్రభువుని ఎందుకు అంగీకరించావు అడుగు. నువ్వు నా మీద కాదు, నువ్వు కేసు పెట్టావు, నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు సమాధానం. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ప్రభువు నిజదేవుడు గనక మేము అంగీకరించాం, ఆయన మా గాయాలు కట్టాడు కనుక మేము ఆయన అంగీకరించాము, ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మేము అంగీకరించాము. నువ్వెవరు అడుగుతాకి? మారిన అతని మీద కాదు, దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే మారిన వ్యక్తి మీద పెట్టి వెళ్ళి చూద్దాం. నన్ను అంటావేంటి? నన్ను కాదు నువ్వు అనాల్సింది అన్నారు. నిజమేనండి, ఇది నిజమే కదండి. అనాల్సింది ఎవరినండి? మారిన వ్యక్తిని అడగండి, నన్ను కాదు అడగాల్సిందే.
అందుకని బైబిల్ చెప్తుంది, ఏ మనుషుడు ఎవరిని మార్చలేడు, దేవుడే హృదయాన్ని తెరుస్తాడు. దేవుడు హృదయాన్ని తెరిస్తే ఎవరు మాట్లాడగలరు? ఏ మనుషుడు? ఏమండి, నేను ₹1,00,00,000 ఇచ్చినా, ఎవరైనా 10 కోట్లు ఇచ్చినా, నీ పేరు మారుద్దేమో, బాప్తిజం తీసుకుంటావేమో, కానీ నీ హృదయం నీ వల్ల కూడా కాదు. యేసు ప్రభువారు మరణం మీద భయాన్ని తీసివేశాడు, మరణ ముళ్ళుని ఆయన విరిచిస్తాడు. రెండవది, ఆయన ఇంకోటి ఏం రుజువు చేశాడు అంటే, పునరుద్ధానం ఉంది. మనిషి గాల్లో కలిసిపోడు, మనిషి మట్టిలో కలిసిపోడు, మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడో మాకు తెలియదు అని అనడానికి లేదు. పునరుద్ధానం ఏం తెలియజేసిందంటే, చనిపోయిన వానికి రెండు, ఒకటి నరకం, ఇంకోటి పరలోకం. సో భూమి మీద నరకం కాదు, నరకం అసలైంది ఉంది. 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? మరణం మీద భయాన్ని తీసివేశాడు. రెండవది, ఆయన పునరుద్ధానాన్ని ఏం తెలియజేసిందంటే, పునరుద్ధానం ఉందని తెలియజేసింది. మూడవది, బాగా జ్ఞాపకం చేసుకోండి, సాతానుని యొక్క శిరస్సును యేసుప్రభువు పునరుద్ధానంలో విరగ్గొచ్చాడు. ఆయన శిరస్సు అంటే ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, మన పాపం చేయకుండా ఉండడానికి శక్తినిచ్చాడు. ఇప్పుడు నేను చెప్పగలను పాపానికి నో చెప్పగలను, ఒకప్పుడు నో చెప్పలేం. ఏ బాబు ఏంటి ఇలా చేసేవేటి? అయ్యగారు చేయకూడదు అనుకున్నానండి, ఫ్రెండ్స్ వచ్చేసారండి, బంధువులు వచ్చేసారండి, చేసేసానండి, వాళ్ళు ఎలా అని చేశారండి, నేను చేసేసానండి, తెలిసండి తినకూడదని, తెలిసి పాస్టర్ గారు వెళ్ళకూడదని, ఫ్రెండ్స్ వచ్చేసారండి, బంధువులు వచ్చేసారండి. నువ్వు కష్టాల్లో ఉంటే ఒక్కడు రాడు, నువ్వు ఏడుస్తూ ఉంటే ఒక్కడు రాడు, నీ దగ్గర ₹4 ఉంటే అప్పుడు వస్తాడు. గమనించండి, సాతాను యొక్క శక్తిని ఆయన విరగొట్టేశాడు. ఇంకోటి మీకు జ్ఞాపకం చేస్తాను. 4వది, యేసు ప్రభువారు పునరుద్ధానం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, యేసు ప్రభువారు పునరుద్ధానం అయిన తర్వాత ఆయన సంఘాన్ని స్థాపించాడు. మనమందరం కూడా అందులో భాగమై ఉన్నాం. ఆయన పునరుద్ధానం ఏం నేర్పుతుంది, ఏంటి రిజల్ట్, ఫలితం ఏంటంటే, ఆయన పునరుద్ధానం యొక్క ఫలితము సంఘం స్థాపించబడింది. ఆది సంఘం ప్రకటించారు, ఆది సంఘం మీద చాలా శ్రమలు తీసుకొచ్చారు. ఏమని? మీరు కనుక ఇంకొకసారి యేసు ప్రభు గురించి కనుక ఇంకోసారి మీరు చెబితే మిమ్మల్ని. కానీ 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెంది దాదాపు ప్రపంచం 40% జనాభా యేసు ప్రభుని నమ్ముకుని ఉన్నారు. ప్రపంచం 40% జనాభా యేసు ప్రభుని నమ్ముకొని ఉన్నారు. యేసు ప్రభు పునరుద్ధానంలో వచ్చిన ఫలితాలు, మొదటిది ఏంటి చెప్పండి? ఆయన మనకి మరణం మీద ఏం చేశాడు? భయాన్ని తీసివేశాడు. రెండవది, పునరుద్ధానం ఉందని ప్రపంచానికి తెలియజేశాడు. యేసు ప్రభు వారి సమాధి ఒకటే, సమాధి లోపలికి వెళ్ళి మనం ఫోటో తీసుకోవచ్చు. యేసు ప్రభు సమాధి దగ్గర ఒక పెద్ద మందిరము నిర్మించబడింది. ఆయన సమాధి లోపలికి వెళ్ళాలంటే మనమందరం కనీసం ఇక్కడ కూర్చుని అందరూ కూడా మినిమం 5 అడుగులు ఉంటాం. ఎవరు కూడా 5 అడుగుల లోపు ఎవరు కూడా ఉన్నాం, అందరం 5 అడుగులో మినిమం 5 అడుగులు ఉంటాం మనం. కానీ యేసు ప్రభు యొక్క సమాధి యొక్క ఎత్తు 4 అడుగులే. చక్రవర్తి కాన్స్టంటైన్ అన్న అతను ఆయన చెప్పాడు, ఇదిగో నా తర్వాత వచ్చే ప్రపంచాన్ని ఏలే ఏ రాజైనా సరే, ప్రపంచాన్ని ఏలే ఏ రాజైనా సరే యేసు ప్రభు సమాధిలోనికి తగ్గించుకొని వంగి లోపలికి రావాలి అని చెప్పి 4 అడుగులే ఉంచాడు. ఈరోజుకి ఆ 4 అడుగులే ఉంటుంది. నువ్వు 7 అడుగుల ఎత్తు మనిషి అయినా, 7.5 ఎత్తు అడుగు మనిషి అయినా సరే నువ్వు మొక్కి తల ఉంచుకొని నువ్వు లోపలికి రావాలి. అందుకని యేసుప్రభు సమాధి 4 అడుగులే పెట్టారు. యేసుప్రభుని ఆరాధించి, స్తుతించి, గణపరిచి, సంతోషించి ఈరోజు మనం చెప్పాల్సిన పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, యేసుప్రభు వారు తిరిగి లేచుట వలన, ఆయన తిరిగి లేచుట వలన మన పాపములు క్షమించబడ్డాయని మన అందరికీ అర్థమైంది. యేసుప్రభు వారి యొక్క శిలువ యాగము తండ్రి అంగీకరించాడని మనకు అర్థమైంది. తండ్రి అంగీకరించాడు. యేసు ప్రభు వారి యొక్క శిలువ యాగము ఆయన అంగీకరించాడు. కయ్యను అర్పణ అంగీకరించాడా? కానీ యేసు ప్రభు వారి యొక్క అర్పణ ఆయన అంగీకరించాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. సమాధి యొక్క రాయి, యేసు ప్రభు రాయి తీసాక బయటకు వచ్చారా, తీక ముందు బయటకు వచ్చారా?
తీయక ముందే బయటకు వచ్చారు. ఆ రాయి ఎందుకు తీయబడిందో తెలుసా? ఆయన లోపల లేడు. ఇప్పుడు మీరందరూ వెళ్ళి ఖాళీ సమాధి చూసారండి అని చెప్పటానికి దేవదూతలు రాయిని తొలగించి ఆ రాయి మీద వారు కూర్చుండి ఉన్నారు. సజీవులను మృతుల్లో ఎందుకు మీరు వెతుకుచున్నారు అని అడిగారు. ఏమండి, ఆ రోజు ఏమని తెలుసా? ఈ యొక్క రోమా సైనికులు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, సార్ 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 మేము ఇలా కాస్తుంటే కాపలా కాడుతుంటే ఒక గొప్ప వెలుగు వచ్చింది సార్, మేమందరం మోర్చిపోయామండి చనిపోయిన వారిలాగా అలా అన్నారు. అయితే ఈయన లేచాడు. కానీ మీరు మాత్రం ఏం చెప్పాలో తెలుసా? ఇంకో డబ్బులు తీసుకో. శిష్యులు వచ్చి ఎత్తుకుపోరని చెప్పండి. ఏం చెప్పండి? శిష్యులు వచ్చి ఎత్తుపోరు. వాస్తవానికి ఎత్తుకుపోరని చెబితే వీళ్ళని చంపారు పిలాతు. ఎవరినైనా సైనికుల్ని ఎత్తుకుపోరని చెప్పండి. బైబిల్ రాయబడి ఉంది. ఈరోజు చాలామంది యూదులు ఆ రోజు ఈ రోజు నమ్మకపోవడం గల కారణం ఏంటి తెలుసా? ఈ అబద్ధమే. ఏంటి అబద్ధం? సమాధానం ఖాళీగా ఉంది. శిష్యులు ఎత్తుకుపోరని చెప్పారు. వాళ్ళు శిష్యులు ఎత్తుకుపోతారా? వీళ్ళు కాపలా కాదంటే అలా ఎత్తుకుపోయారు చెప్పండి. ఏమండి, బ్యాంకులో లాకర్ ఉంటుంది, లాకర్కే కాపలా ఉంటుంది, సెక్యూరిటీ సిస్టమ్ అని అంటారు. దాన్ని టచ్ చేస్తే అలారం మోగిపోతే బ్యాంక్ అంతా. వాళ్ళు కాపలా కాదంటే ఇలా ఎత్తుకుపోయారు. పైపై చాలా ఏమన్నా సార్, మేము నిద్రపోతుంటే వాళ్ళు ఎత్తుకుపోయారు. నిద్రపోతాను నీకేం తెలుసు? వాళ్ళు చెప్పిన అబద్ధం ఈ రోజుకి ప్రచురణలోనే ఉందని బైబిల్ చెప్తున్నది. జ్ఞాపకం చేసుకోండి. మన ప్రభు తిరిగి లేచాడు. మన ప్రభు ఆయన చనిపోవడం మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడని అర్థం ఏంటో తెలుసా? ఆయన జీవాధిపతి, జీవానికి అధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయనలో మనందరం ఉన్నాం. మనకి మరణం లేకుండా ఆయన పరలోకానికి వెళ్ళిపోతే 5వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనకి పరదైసులో స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పాడు. ఆయన తిరిగి లేచడం వలన పరదైసులో మనకు స్థలాన్ని సిద్ధపరిచాడు. 6వది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు పంపించాడు, మనల్ని మార్చడానికి, సరిచేయడానికి, ఆయనలో ఉంచడానికి. 6 విషయాలు చెప్పాను మీకు. పునరుద్ధార్మిక ఫలితాలు. మొదటి ఫలితం ఏంటంటే మనకి మరణం మీద భయాన్ని ఎందుకు పోయిందో తెలుసా? నోటితో చెప్తున్నారా, ఇక్కడ నుంచి చెప్తున్నారా? దావీదు మాట అంటాడండి, ఎవరైనా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలంటే ప్రతిష్ఠితము గల ఆభరణములను ధరించి. ఏ ఆభరణాలు ధరించాలంట? ఆయన ఆరాధించువారు ప్రతిష్ఠిత ఆభరణములను ధరించి ఆరాధించాలంట. ప్రతిష్ఠిత ఆభరణాలు అంటే ఏంటి ఏమా? ప్రతిష్ఠిత ఆభరణాలు అంటే ఏంటి? చదువుతారా? ధరించమన్నాడని 29వ అధ్యాయం కీర్తన 29వ అధ్యాయం 2వ వచనం 2వ లైన్. ప్రతిష్ఠితము గల ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట. అమ్మ, ప్రతిష్ఠితము గల ఆభరణాలు ఏంటో చెప్తాను, బాగా ఆలకించండి, ఇంకెప్పుడు మర్చిపోకండి దీన్ని. సెయింట్ అగస్టిన్, సెయింట్ ఆన్స్లెమ్ అనే గొప్ప దైవజనులు రాశారు ఈ మాటలు. అది మీకు మీ ముందు తీసుకొస్తున్నాను నేను. 4వ శతాబ్దంలో బతికాడు ఒక ఆయన, ఆన్స్లెమ్ 11వ శతాబ్దంలో బతికాడు. గొప్ప భక్తులు, ప్రపంచాన్ని ఎంతో మార్చిన ఈ 2 భక్తులు చెప్పిన మాట. ప్రతిష్ఠితము గల ఆభరణాలు అంటే అవి ధరించుకోనంట మనం ఎవరిని స్తుతించాలి? ఆభరణాలు ఏం చేయాలి మనం? ప్రతిష్ఠితము గల ఆభరణాలు ఏంటి? మనకి ఈ ఆభరణాలు తెలుసు, ఈ ఆభరణాలు తెలుసు, ఈ ఆభరణాలు తెలుసు, ఈ ఆభరణాలు తెలుసు, ఇవి తెలుసు, ఇవి తెలుసు, అవసరం ఆవిడ తెలుసు. అలాగే 4కి ఆభరణాలు తెలుసు మనకి. ప్రతిష్ఠితము గల ఆభరణాలు అంటే ఏంటో తెలుసా? దేవుని ఆరాధించేవారు. వీటన్నిటికి మించి లోపల ఇంకోటి ఉంటుంది, మైండ్ అని పిలుస్తాం. నీ మనసు ఉందే, ఆ మనసంట ఆయన్ని చూచి తోమా అన్నాడే, నా దేవా, నా ప్రభువా, నా దేవా అని గొప్ప తలంపులతో దావీదు కీర్తనలన్నీ కలిపి
అత్యంత ఉన్నతమైన తలంపులతో దేవుణ్ణి చూస్తూ, అయ్యా నా హృదయము నా మనసు నీ గురించే, నీ మీద ఆధారపడుతూ, నిన్నే ఆలోచిస్తూ నీ గురించే ఉందయ్యా, నా మనసంతా నీ గురించి అని చెప్పి ఆయన వైపు చూస్తామే, ఆ భయము, వణుకు, ఆ ఆనందము, ఆ భక్తి, ఆ మనసుకు వేసుకునే ఆ ఆలోచనలే ప్రతిష్ఠితము గల ఆభరణాలు. అర్థమైందండి? 4వ శతాబ్దంలో సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు చెప్పాడే మాట. ఆ ప్రతిష్ఠితము గల ఆభరణాలు అర్థమైందా? ఆయన వైపు చూస్తూ ఆ భక్తి, ఆ భయము, ఆ ప్రేమ, ఆయనతో నీతో పాటు నేను ఉండాలయ్యా, నా మనసంతా నీ మీద ఉంది, ఇంకోటి నాకు ఏ ఆలోచన లేదు, నువ్వే 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 అనే మాట చెబుతుండగా నీ మనసు నింపుద్దే, నీ మనసు ధరించుకుంటుందే ఆయన గురించి తలంపులు. అవి ఆభరణాలు అంతే, ప్రతిష్ఠితం గల. 4వ శతాబ్దంలో చెప్పాడు. 11వ శతాబ్దంలో ఆన్స్లామ్ అని ఇంకో భక్తుడు ఏం చెప్పాడు తెలుసా? నీ హృదయ చిత్తాన్ని, నీ ఇష్టాల్ని దేవుని ఇష్టాలుగా నువ్వు చేసేసుకున్నప్పుడే నీ హృదయం చుట్టూ ఆభరణాలు ఉన్నట్టు. ఆయన చిత్తమే నీ ఆభరణం. దేవుని ఆరాధించాలండి అమ్మ. ఎలా ఆరాధించాలమ్మా? ఎలాగా? ఆయన ప్రతిష్ఠితము గల ఆభరణములు ధరించుకొని ఆయనను. అది ప్రపంచంలో భక్తులు. సెయింట్ అగస్టిన్ 4వ శతాబ్దం, భయంకరమైన పాపి, జైల్లోకి వెళ్ళాడు. తల్లి ఏడుస్తూ ఉంది. ఆయన అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాను. జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ పిలిచి, అగస్టిన్ రా పాపం చేద్దాం, మరలా వెళ్దాం, బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అన్నాడు. ఆ పాత అగస్టిను చచ్చిపోయాడు, ఇంక లేడిక. ఆ విజయాన్ని ప్రతి విశ్వాసికి దేవుడు దయచేశాడు. అమ్మా ప్రశ్న, మీరు గతంలో ఏ పాపాలతో అయితే కొట్టుమిట్లాడుతున్నారో ఇంకా అదే పాపాలతో ఇప్పుడు కూడా కొట్టుమిట్లాడుతున్నారా? అమ్మ వింటున్నారా ఈ మాట? చాలా ఇంపార్టెంట్ ఈ సిద్ధాంతాలన్నీ కూడాను. ఇవి తెలియకుండా మన పరలోక రాజ్యానికి దగ్గరికి వెళ్ళేది లేదు. ఒకప్పుడు కొన్ని పాపాలతో కొట్టుమిట్లాడారు కదా, ఇప్పుడు కూడా అదే పాపాలతో కొట్టుమిట్లాడుతున్నారా? అదే పాపాలతో కొట్టుమిట్లాడితే కనుక దయచేసి ప్రభువుని అడగండి, ప్రభు నన్ను క్షమించి నన్ను బయట తీసుకురండి అని. అదే పాపాలతో మనం ఇంక ఇబ్బంది పడకూడదు. ప్రభు ఆ యొక్క ఆ స్త్రీతో అన్నాడు మగ్దలేనే మరి, అమ్మ ఇంకెప్పుడు ఈ పాపాలు నువ్వు, నేను క్షమించేస్తాను వెళ్ళిపో, ఇంకెప్పుడు ఈ పాపాలు నువ్వు. సో ప్రభు మనకి ఇచ్చింది ఏంటో తెలుసా? 3 చెప్పారు. 4వది ఏంటి జ్ఞాపకం చేస్తారా? ఏం చేశారండి? ఆయన సంఘాన్ని స్థాపించారు. ఈరోజు మనం అందులో భాగమై ఉన్నాం. ఇది ప్రభు రొట్టెలో పాల్గొంటాం ఇంకో 2 నిమిషాల్లో. అది మనకి ఇచ్చారు ఆయన. 5వది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన రక్షణకర్తగా ఆయన మనకి ఇచ్చాడు. 6వది ఏం చెప్పాను అంటే, మన కొరకు పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరిచాడు. ఏమా భూమి మీద మనకి ఇల్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎల్లకాలం మీకు ఉండేది కాదు. అసలు నీ శరీరమే నీది కాదు. అదే దేవుడు రేపొద్దున దాన్నే మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. మన శరీరాన్ని విడిచిపెట్టి, అమ్మా బాగా ఆలకించండి, ప్రభు నిజము ఆయన చరిత్రలో చనిపోయాడు, ఆయన చరిత్రలో తిరిగి లేచాడు. ప్రపంచం ఎందుకు నమ్మలేకపోతుందంటే సాతానుడు వాళ్ళ కళ్ళకి గుడ్డితనం కలుగు చేశాడు. కానీ మనకైతే తిరిగి లేచాడు. హీ ఈస్ రిజన్ ఇండీడ్. ఆయన తిరిగి లేచాడు. మనం కేవలము భయంతో అని వెంబడించాం. ఆయన తిరిగి లేచాడని ఆనందంతో, సంతోషంతో ఆనందంతో ఆయన గురించి ప్రకటిస్తూ ఇతర క్రైస్తవుల్ని ఎన్నడూ కూడా నువ్వు మాదిరి కాదు, దీన్ని మాదిరిగా తీసుకోవాలి. నీకంటే భక్తి పరులు ఉంటే ఓకే, నీకంటే బలహీనులని మాదిరిగా తీసుకోబోతావు. నీకంటే బలహీనుల మాదిరిగా తీసుకుంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు వాళ్ళతో పాటు. 100 మార్కులు 80 మార్కులు వచ్చినోడిని మాదిరిగా తీసుకోవాలి. 40 మార్కులు వచ్చిన మాదిరిగా తీసుకుంటే నీకు 100కి 20 వస్తాయి, ఫెయిల్ అయిపోతావు, నరకానికి పోతావు. 80 మార్కులు వచ్చేవాడిని మాదిరిగా తీసుకోండి. ఆయన అలాగ ఉంటున్నాడు, నేను కూడా ఆయనలాగా ఉండాలి అని. ఎప్పుడైతే మీరు 100 మార్కులకి ఏం చేస్తారో అప్పుడు మీకు 80 మార్కులు 70 మార్కులు వస్తాయి. మీరు 40 మార్కులు వచ్చేవారితో కనుక మీరు పోల్చుకున్నారా, మీకు 20 మార్కులు వచ్చి ఫెయిల్ అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఈరోజు నా వర్తమానం నరకం గురించి వెళ్తానని కాదు, కానీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరలోకమైన సత్యమో అదే సేమ్ టైం నరకం కూడా అంతే సత్యమో. ఏమండి, ప్రభు మీ అందరి కొరకు తిరిగి లేచాడు. అందుకని మనము గీతం జయ జయ గీతం అని పాడుకున్నాం. అమ్మా మీకు అర్థమవుతుందా? ఆయన దేని మీద విజయాన్ని పొందాడు?
ఆయన దేని మీద విజయాన్ని పొందాడో అదే విజయాన్ని మనకు కూడా ఇచ్చాడు. ఆయన దేని మీద విజయాన్ని పొందాడో అదే విజయాన్ని మనకు కూడా. అమ్మా ఇంకో ప్రశ్న అడుగుతున్నా, మీకు ఆ విజయాన్ని ఇచ్చాడని మీకు అర్థమవుతుందా? ఇక్కడ అర్థమవుతుందా? ఎస్. పోనీ ఇంకా విజయం పొందని వారు ఉంటే గమనించండి, మీ బానిసత్వం నుంచి విడిపించాడు విజయాన్ని ఇవ్వగల సమర్థుడు. పౌలు క్రైస్తవులను చంపడానికి తిరిగాడు, ఆ సౌల్ని పౌలుగా మార్చాడు. అదే పౌలు ప్రభు కొరకు మరణించే స్థితిలోకి దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, అంతగా మార్చాడు. దేవుడు మిమ్మల్ని కూడా అంతకంటే గొప్పగా మార్చగలడు. అదే బానిసత్వం ఇంకా ఉన్నారు అంటే గమనించండి, దేవుడు మీకు సహాయం చేసి బయట తీసుకొస్తారు మిమ్మల్ని. హీఈస్ క్యాపబుల్. మనుషుడికి అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. ఏమండి? సో అంచేత ఈరోజు ఏ రోజు అండి అమ్మ? ఏ రోజు? ఈరోజు పునరుద్ధాన దినము. బైబిల్లో ఈస్టర్కి మనకు కనబడదు, కానీ ఈస్టర్ కూడా ఏదైనా కూడా క్రీస్తు పునరుద్ధాన దినం అంటే ఆయన తిరిగి. అందుకని సంఘమందరం శనివారం కలవడం మానేసాం. యూదుల వల్ల మన శనివారం కలవట్లా. ఎందుకంటే మన విశ్రాంతి ఇప్పుడు రోజులో కాదు, మన విశ్రాంతి క్రీస్తులో. అందుకనే ఆది సంఘము ఆదివారం కలవడం మొదలుపెట్టారు. సో ప్రతి ఆదివారం మన రొట్టె వేరే వాళ్ళు బాప్తిసం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆదివారం ఎన్నడూ పనికి కానీ దేనికి కానీ పోకూడదు. ఎందుకంటే ఆదివారం ఎక్కడ ఉండాలి? మనం ఉండాలి. ఒక సహోదరి చెబుతూ పాస్టర్ గారు ఆ సాక్ష్యం ఇస్తున్నారు, కరోనా టైంలో మా ఇంట్లో మా బంధువులు, మా కుటుంబీకులు, మా అపార్ట్మెంట్లో ఉన్న 2-3 క్రైస్తవులు అందరం కూర్చొని సంతోషంతో రోజు ప్రభు రొట్టెని విరుస్తూ ఆయనకి ఆరాధన చేసుకున్నాం. ఓ వాట్ ఏ డేస్. సుధాకర్ ముడితో కానీ వాళ్ళ భార్య శాంతకుమారి ఆవిడ వాక్యం చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మేము రోజు ప్రభు రొట్టెలు విరిచాము. నేను చనిపోయేటప్పుడు నాకు ఏదైనా ఆశ ఉందంటే ప్రభు రొట్టె విరిచి వెళ్ళిపోవటమే. ఆయన దగ్గరకు నేను కొనసాగిపోతా, ఆయన దగ్గరకు నేను వెళ్ళిపోతాను అనే మాట ఆమె జ్ఞాపకం చేసింది. యేసు పునరుద్ధానము 2000 సంవత్సరాలు జరగడం కాదు, ఆయన నీ హృదయంలో ఆయన లేవాలి, నీ హృదయంలో ఆయన జన్మించాలి, నీ హృదయంలో ఆయన పునరుద్ధానం అవ్వాలి. ఆ ఎక్స్పీరియన్స్ మీ అందరికి రావాలి. నా కొరకు ప్రభు లేచాడు, ఇక మీద నేను పాపం చేయను అవసరంలా, ఇక మీద పాపం మీద నాకు స్వతంత్రత ఇచ్చాడు, ఆ పాపం యొక్క శక్తిని నేను తొక్కివేస్తాను, ఆయన శక్తిని నాకు ఇచ్చాడు, ఇక మీదట నేను ఆయనతో పాటు సాగిపోతా. పాపానికి భయపడను, దాని బానిసత్వానికి భయపడను. అది చేయకుండా ఉండాలనుకుంటే నేను చెప్పగలను నో టు సిన్ అని నేను చెప్పగలను. సిన్కి నేను కాదు నో అని నేను చెప్పగలను. నా బంధువులకి, నా కులానికి, నా స్థితిగతులకి, అన్నిటికి నేను నో చెప్పగలను. క్రీస్తుకి మాత్రమే ఎస్ చెప్పగలను. ఏమండి? క్రీస్తుకి మాత్రమే నేను ఎస్ చెప్పగలను. మన క్రీస్తు సజీవుడు. ఎంత గొప్ప వార్త అండి, ఎంత గొప్ప వార్త. మరి మీకు ఆనందం తీసుకొస్తుందో లేదో నాకే తెలియదు, కానీ నాకైతే చాలా సంతోషం, ఆనందం తీసుకొస్తుంది. ఎందుకంటే రేపు లాస్ట్ రోజు అయినా భయపడిన అవసరంలా, ఎల్లుండ లాస్ట్ రోజు అయినా భయపడిన అవసరంలా. అమ్మో నరకానికి వెళ్తాను భయం కూడా తీసివేశాడు. ఆయన పరిశుద్ధత ఇచ్చాడు కాబట్టి ఆ భయం కూడా లేదు, ఆ భయం కూడా తీసాడు. ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు, నా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పాడు నా రక్షకుడు. నా రాజు నా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఎంత గొప్ప నిరీక్షణ అండి, ఎంత గొప్ప నిరీక్షణ. ప్రభు తిరిగి లేచాడు. ఆమేన్.